హాయ్ నేను డాక్టర్ శ్రీనివాస్ అభిషేక్, పీడియాట్రిషియన్ నియోనెటాలజిస్ట్, సురక్ష హాస్పిటల్ అండ్ శ్రీనిధి చిల్డ్రన్ క్లినిక్ సికింద్రాబాద్. తరచుగా చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు, తన పసికందు చాలా ఏడుస్తుంది అని. అండ్ వాళ్ళు చాలా యాంగ్షియస్ ఉంటారు అండ్ చాలా గిల్ట్తో ఉంటారు, ఏమైనా వాళ్ళు జస్టిస్ చేయలేకపోతున్నారేమో బేబీ ఏడుస్తుంది అట్లా అనేసి. అయితే దీనికి యూజువల్గా మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే ఈవినింగ్ కోలిక్ అంటాము, అంటే జస్ట్ కోలిక్ అంటాము, ఇన్ఫెంట్ కోలిక్ అని. దీనికి కారణాలు చూస్తే ఏంటి అంటే మెయిన్గా దీన్ని డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అంటారు. అంటే ఏంటి అంటే ఇతరాతర కారణాలు ఏదైతే ఈ పసికందులు ఏడవడం ఏంటి అంటే యూజువల్గా ఈ ఈవినింగ్ కోలిక్ అన్నది 6 వారాల నుంచి 4 నెలల వరకు తరచుగా చూస్తుంటాం. అండ్ దీనికి రూల్ ఆఫ్ 3 అంటుంటాం. అంటే ఏంటంటే ఈ బేబీస్ రోజు ఒక 3 గంటల వరకు కంటిన్యూస్గా ఏడుస్తుంటారు అండ్ 3 రోజుల వరకు వారంలో ఏడుస్తూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ నెలలో 3 వారాల వరకు కంటిన్యూ అవుతుంది. సో ఈ రూల్ ఆఫ్ 3 అన్నది యూజువల్ చూస్తుంటాం. అండ్ కారణాలు ఏంటంటే ఫిజియలాజికల్ కారణాలు. ఫస్ట్ ఫిజియలాజికల్ అంటే దీన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. ఫిజియలాజికల్ అంటే ఏమైనా డైపర్ ఏమైనా చేంజ్ చేయాలా, లేకపోతే ఏమైనా ఆకలితో పాల కొరకు ఏడుస్తున్నారా, అండ్ వేరే కారణాలు అంటే పెథలాజికల్ కారణాలు. పెథలాజికల్ అంటే ఏమైనా కార్డియక్ ప్రాబ్లమ్స్, ఏమైనా హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే ఏమైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, బ్రాంక్యోలైటిస్, నిమోనియా ఇట్లాంటి కారణాలు. దాని తర్వాత ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, జ్వరం ఉందా, సెప్సిస్ అంటుంటాం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అన్నది చూసుకోవాలి. ఈ కారణాలు ఏవి లేదు అంటే అప్పుడు మనము దీన్ని ఈవినింగ్ కోలిక్ అని బ్రాండ్ చేస్తూ ఉంటాం. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అంటే దీన్ని మొదట సిమ్టమ్స్ చూసుకోవాలి. సిమ్టమ్స్ అంటే బేబీ ఎర్రగా అవ్వడము, పిడికిలు బిగించడము, దాని తర్వాత కాళ్ళు చేతులు బాగా ఆడించడము, హై పిచ్డ్ క్రై ఉంటుంది, చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. అండ్ దీనికి మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అంటే మెయిన్గా దీని కాజ్ని మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. అంటే ఒకటి ఏంటి అంటే ఒక్కొక్కసారి పౌడర్ ఎవరైతే బేబీస్ తల్లిపాల మీద కాకుండా పౌడర్ పాల మీద, ఫార్ములాల మీద ఉన్న వాళ్ళకు ఇది ఎక్కువ చూస్తుంటాం. సో తల్లిపాలు ఇవ్వడానికి ట్రై చేయాలి ఎక్కువగా. అండ్ ఈ పౌడర్ పాలు అన్నది అవాయిడ్ చేయాలి. అండ్ ఏమైనా లైట్స్ ఏమైనా మరీ బ్రైట్గా ఉన్నాయా, సో డిమ్ లైట్స్ అన్నది ఒకటి చూసుకోవాలి రూమ్లో. అంతే ఏమైనా మరీ నాయిజీ సరౌండింగ్స్ ఉన్నాయా, సో ఎప్పుడైనా సరౌండింగ్స్ కొంచెము కామ్గా ఉండాలి. అండ్ ఏమైనా పాసిబుల్ అయితే ఇప్పుడు కొత్తగా ఎవిడెన్స్ ఏంటంటే సూతింగ్ మ్యూజిక్ పెడితే బేబీస్ మంచిగా పడుకుంటారు అనేసి, ఎక్కువ ఏడవరు అనేసి. అంటే లాస్ట్ ఆప్షన్ లాగా ఏంటి అంటే ఏమైనా డైజెస్టివ్ డ్రాప్స్, డయాస్టేజ్ డ్రాప్స్ అంటారు, అది స్టార్ట్ చేయడం. లేకపోతే సిమితకోన్ అనేసి మనకు దొరుకుతూ ఉంటుంది కమర్షియల్గా, అది కూడా లాస్ట్ ఆప్షన్ లాగా అది స్టార్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈవినింగ్ కోలిక్ అన్నది ఆల్మోస్ట్ చాలా బేబీస్లో చూస్తూ ఉంటాం, ఆల్మోస్ట్ 80% బేబీస్ చూస్తుంటాం. ఎక్కువ బాయ్స్లో చూస్తుంటాం గర్ల్స్ కన్నా. అండ్ ఇట్స్ అ నార్మల్ ప్రాసెస్, ఎండ్కి వాళ్ళు గ్రో అవుట్ అవుతారు ఈ కండిషన్ నుంచి.